హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. 2 నిమిషాల్లో పప్పు అనేది రెడీ అయిపోతుంది. ఈ విధంగా చేస్తే ముందుగా 2 సార్లు వాష్ చేసి పెట్టుకోండి పప్పుని. ఇప్పుడు కారం తగ్గట్టు ఎండుమిరపకాయలు, అలాగే కట్ చేసి పెట్టుకున్న టమాటాలు, కొద్దిగా చింతపండు, అలాగే పసుపు, ధనాల పొడి. ఇప్పుడు కొద్దిగా వాటర్, అంటే పప్పు అనేది మునిగేంత వరకు, అలాగే సాల్ట్ వేసుకొని మూత పెట్టుకొని 5 to 6 విజిల్స్ అనేది రావాలండి. అప్పుడే మెత్తగా పప్పు ఉడికి స్టీమ్ అంతా పోయినాక ఓపెన్ చేసుకోవాలి. చూసారా, చక్కగా ఉడికిపోయింది. ఇలాగా పప్పు కట్టితో మంచిగా మెదుపుకోవాలి. ఇప్పుడు పోపు వేసుకుందామండి. పాన్ పెట్టుకొని పాన్ లో ఆయిల్ వేసుకొని హీట్ అయ్యాక ఇక్కడ చూపించినట్టుగా ఎండుమిరపకాయలు, అలాగే పోపు, కరివేపాకు, కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, అలాగే సాసులు, జీలకర్ర వేసుకొని మంచిగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు చిటపటలాడేగా పచ్చివాసన పోతుంది. ఇప్పుడు పప్పు వేసుకోవాలి. అలాగే కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేస్తున్నానండి. ఎందుకంటే పప్పు అనేది కొద్దిగా చిక్కగా ఉంది కదా, మనకి కొద్దిగా వాటర్ యాడ్ చేస్తే ఉడికే కొద్దీ చిక్కదనం అనేది ఎక్కువ వస్తుంది. కాబట్టి పలుచగా తినేవాళ్ళు పలుచగా తింటారు, లేదంటే చిక్కగా తింటారు. చూసారా, పప్పు చక్కగా ఉడికిపోయింది. ఇప్పుడు ఫైనల్ గా కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోవడం అండి. పప్పు టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి, వేడి వేడి అన్నంలో కానీ, అలాగే ఇడ్లీలో కూడా చాలా బాగుంటుందండి. ట్రై చేయండి. మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వెంకీ దీపు ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.